అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, కృపగల మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, గడిచిన వారమంతయు నీ కృపలను నీ కార్యాలు బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఈ ఆదివారమున తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి దేవుడాయస నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, నేను చెప్పబోయే ప్రతి వాక్యము నీకు మహిమకరంగా ఉంటకు కృప చూపించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 68వ కీర్తన కొంచెం టఫ్ ఉంటుంది అర్థం చేసుకోవడానికి. నేను 2-3 సార్లు చదివాను. అయితే మొత్తం ఓవరాల్గా ఇది ఏంటిది అంటే, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతిస్తారు. ముందుగా 26వ వచనం చూస్తే, సమాజంలలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలుల నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. ఇక్కడ మనం నార్మల్గా ఇప్పుడు సాత్విక ఉందనుకోండి, ఈ చర్చ్కి కొత్తగా ఎవరైనా వచ్చారు, ఆ అమ్మాయి గురించి చెప్పమ్మా అని నన్ను అడిగితే ఆమెతో సహవాసం చేయండి నేను ఎలా చెప్పలేను కదా. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు స్తుతించారు అంటే దేవుడి కార్యాలను బట్టి స్తుతించారు కదా. దేవుడి కార్యాలు తెలియంది, ఆయన మహిమ తెలియంది, ఆయన గొప్పతనం తెలియంది, స్తుతించడం కూడా తెలియదు. ఇక్కడ వారు స్తుతించారు అంటే దేవుడు ఎన్నో కార్యాలు వాళ్ళ జీవితంలో చేశాడు ఇశ్రాయేలు ప్రజల్లో. అయితే ఇక్కడ చాలా కార్యాలు దేవుడు వారి విషయంలో చేశాడు. అందులో కొన్ని మనం తెలుసుకుందాం. మొదటిగా ఏంటిది అంటే, దేవుడు వారి కొరకు దిగి వచ్చాడు వారికి సహాయం చేయడం కోసం. ఇక్కడ మొదటి వచనాల్లో చూస్తే, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయనను సన్నిధి నుండి పారిపోదురుగాక, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుడి సన్నిధికి కరిగి నశించుదురుగాక. ఇప్పుడు వారికి కష్టం వచ్చింది, వారికి శత్రువులు ఉన్నారు, కష్టం వచ్చింది. వారు అప్పట్లో ఇశ్రాయేల్ ప్రజలు ఏమైంది, ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశంకి వెళ్తున్నారు. ఆ సమయంలో వారు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. కరువైనా శత్రువులనైనా ఎన్నిటినైనా ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు వారు ఎవరిని స్తుతించారు? దేవుని స్తుతించారు. దేవుడు ఏం చేశాడు? వారికి కార్యాలు చేశాడు వాళ్ళని శత్రువుల్ని ఎదుర్కోవడానికైనా. ఇక్కడ దేవుడు ఏ రకంగా శత్రువుల్ని మన నుంచి తప్పిస్తాడు అండ్ మనకి ఏ రకంగా సహాయం చేస్తారు వారిని ఎదుర్కోవడానికి దావీదు చెప్తున్నాడు. ఇప్పుడు చెదరగొట్టబడినట్లు, ఇప్పుడు భక్తిహీనులు మనకు ఉంటుంది కదా, కీర్తనలు 1వ అధ్యాయంలో భక్తిహీనులు గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉంటారు. ఇప్పుడు వారు భక్తిహీనులు, దేవుడి గురించి తెలియదు. ఇప్పుడు మనం చాలా ఫేస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చాలా క్రిస్టియానిటీకి చాలా వ్యతిరేకతలు వస్తున్నాయి. పాస్టర్స్ని చంపేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. చాలామంది పాస్టర్స్ని రిమైండ్లో ఉంచారంట ఉత్తరప్రదేశ్లో. ఇంకా అధికారులు ఎలాగున్నారు అంటే మొత్తం ఎగైనెస్ట్గా ఉన్నారు క్రిస్టియానిటీకి. కానీ అంకుల్ పాట పాడినప్పుడు కూడా నేను అదే పాడుకుంటూ వచ్చాను, అంకుల్ కూడా అదే పాడారు. తన ప్రజల నెమ్మది కోసం దేవుడు రాజాజ్ఞల్ని మార్చే దేవుడు. ఓకే, ఆయనకి అథారిటీ ఉంది. మనం భయపడతామేమో, ఇప్పుడు వీళ్ళు ఇలా అవుతున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏమైపోద్దో అది ఇది అని. కానీ అన్ని దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన అనుమతించింది ఏది అవ్వదు, ఆయన ఏ ప్రణాళికతో ఉన్నాడు కదా. సో ఇక్కడ వాళ్ళు శత్రువుల గురించి మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో మనకి శక్తినిస్తాడు, ఆలోచన ఇస్తాడు, అన్ని ఇస్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దేవుడు వాళ్ళ ముందుండి నడిపించాడు. ఇక్కడ 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఫస్ట్ స్తుతికి కారణం ఏంటంటే శత్రువుని ఎదుర్కోవడానికి దేవుడు శక్తినిచ్చాడు. రెండవది ఏంటంటే, వారు ప్రయాణం అంతట్లో దేవుడు వారికి తోడుగా ఉండి ముందుండి నడిపించాడు. ఇది ఎలాంటిదైనా ఇప్పుడు మనకి
మనం స్పిరిచువల్గా చూసుకున్నా, మనం ఇక్కడ మన ఇంటి సమస్యలు చూసుకున్న, ఏదైనా మనం అన్నిటికీ భయపడిపోతూ ఉంటాం. కానీ ఒకళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి స్పిరిచువల్గా బాగున్నారో ఏం కాదులే అనుకుంటారు. నాకు ఒక కల వచ్చింది పొద్దున. ఏంటి అంటే, నేను స్కూటీ మీద వెళ్తున్నా, వెనక నా ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, అమ్మాయి. వెళ్తున్నాము, చీకటి, ఏం కనిపించట్లేదు. ముందు నైట్ టైం అనుకోండి, ముందు వెళ్తున్న బైక్కి వెనక ఇండికేటర్స్ ఉంటాయి. నా బండి కనుక ముందు హెడ్ లైట్ ఉంటుంది కనిపించడానికి. అసలు ఏమీ లేవు, ముందు బండికి ఇండికేటర్స్ లేవు, నా బండికి హెడ్ లైట్ లేదు, ఏమీ లేదు. వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రైల్వే గేట్ ఉంది కదా, అక్కడి వరకు వచ్చి ఆగాం. వచ్చిన తర్వాత చాలా బండ్లు కనిపించాయి. ఏంటి మనం ఇన్ని బండ్లు దాటుకుని వచ్చాము, అసలు ఎవరు లేనట్టు మనం ఇట్లా సీదాగా వచ్చేసామేంటి, ఒక ఇండికేటర్, ఇన్ని బండ్లు ఉన్నాయంటే ఒక ఇండికేటర్ కూడా లేదేంటి, అయినా మనకి ఏం అవ్వలేదేంటి, ఎవరిని తాక్కుండా వచ్చేసాము మనము, ఎవరు మనల్ని గుద్దడానికి కూడా అవ్వలేదా, అసలు ఎలా వచ్చాం అని అనుకున్నాం. లాస్ట్కి ఏమనుకున్నాం, దేవుడు ఉన్నాడుగా, దేవుడు చూసుకొని ఉంటాడులే అనేసి అనుకున్నాం. ఇంకా అక్కడితో ఆగిపోయింది. లేచేసాను. సో నాకు ఆ కళ వచ్చింది ఎందుకో పొద్దున్నే. ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి ఏది అవ్వినా, బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏదైనా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకు అంటే దేవుడు ఉన్నాడు, ఈ బ్యాడ్ని గుడ్గా మారుస్తాడు, ఇప్పుడు ఈ గుడ్ అయినా కానీ ఇది దేవుడి వల్లే అవ్వింది అని ఏదైనా దేవుని మనం స్తుతిస్తాం. ఇక్కడ రెండోది, వాళ్ళు దేవుడు వారి ముందుండి నడిపించాడు అని స్తుతించారు. మూడోది, దేవుడు అక్కడ బండలోంచి నీళ్లు రప్పించాడు. ఇశ్రాయేల్ ప్రజలకి దాహం అని మోషేని అడిగినప్పుడు, ఆయన మీద చిరాకు పడినప్పుడు దేవుడు ఏం చేశాడు, బండలోంచి నీళ్లు రప్పించాడు. అంటే వాళ్ళని పోషించాడు దేవుడు, వారి దాహం తీర్చాడు దేవుడు. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు స్తుతించారు. మనం స్తుతిస్తున్నామా కదా, వాళ్ళని దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించారు. 3 చెప్పాను. 4వది చెప్పాను కదా, దేవుడు శత్రువుల్ని ఎదిరించాడు. ఓకే. 5వది 15వ వచనం, 16 దేవుడు మన మధ్య నివసించడం కోసం స్థలమును ఏర్పాటు చేసుకున్నాడంట. అసలు దేవుడికి ఏమవసరం, ఆయన రాజులకు రాజు కదా, ఆయన ఎంతో మహిమాపూర్ణుడై ఉన్నాడు. ఆయన ఎంత తగ్గించుకొని మనతో ఉండడం కోసం దేవుడు ఒక స్థలాన్ని నిర్మించుకున్నాడంట. కాబట్టి అప్పుడు అయ్యగారు కూడా చెప్పారు కదా, మందిరం నిర్మాణం రోజు, ప్రతిష్ఠానం రోజు మన హృదయంలో దేవుడి నివాసం అన్నట్టుగా చెప్పారు. సో మనం దాన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకున్నాం, దేవుడు నివాసం చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా ఉంది. దేవుడు నివాసము కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూచున్నారంటే, దేవుడు నివాసం చేసుకున్నాడు. అది అప్పుడు. కానీ ఇప్పుడు అది అప్పుడంటే రాజుల కాలంలో, అవన్నీ పితరుల కాలంలో. ఇప్పుడు దేవుడు నివాసంగా కోరుకుంటుంది ఏంటిది, మన హృదయంలో. సో అదనమాట దేవుడు. మళ్ళీ అదే కాక దేవుడు మనం ఎంత దుష్టులమైనా, ఎంత బ్యాడ్గా ఉంటున్నా ఆయన మనతో సహవాసం చేయాలని, నివాసం చేయాలని కోరుకుంటున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. నెక్స్ట్ 6వది 18, నీవు ఇక్కడ దేవుడు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇక్కడ దేవుడు కానుకలు అంటే నథింగ్ బట్ స్తుతులు, మన స్తుతులు. దేవుడు మనము ఎలా స్తుతించినా దేవుడు తీసుకుంటాడు. దేవుడికి పర్టికులర్గా నువ్వు ఇలానే స్తుతించాలి, అప్పుడే నీ మాట వింటాను అంటాడు దేవుడు? అన్నాడు. నువ్వు ఎలా అయినా స్తుతించవచ్చు, పాటలైనా, ప్రార్థనైనా, నువ్వు మాటలు మాట్లాడచ్చు, ఎలాగైనా దేవుడిని నువ్వు స్తుతించవచ్చు. దేవుడు ఆ స్తుతులు తీసుకుంటారు. అండ్ ఆరోహణం అవుతుంది అంటే, నాకు ఇప్పుడు జీసస్ 3వ దినంలో తిరిగి లేచారు, 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయారు. అప్పుడు
అప్పుడు చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, మన పాపాల కొరకు, మనం చేసిన తప్పుల కొరకు దేవుడు తన రక్తాన్ని క్రయధనంగా అందించాడు, మన పాపాలని కడిగేశాడు అనుకుంటున్నాం. అదే కాక మనకి అదొక బ్లెస్సింగ్గా మారింది. ఇక మీదట మనం ఏం చేసినా అవన్నీ కొట్టివేయబడతాయి. అలా అని చేస్తూ ఉండడం కాదు, మార్చుకుంటూ ఉండాలి. సో అది ఎలాగ ఆరోది ఏంటిది, దేవుడు మన కోసం తన ప్రాణాలు ఇచ్చి మరి మన పాపాలని కడిగేసి మరి మన కోసం ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, మేలులు దీవెనలు ఎప్పుడు ఉంటాయి. దాన్ని బట్టి కూడా దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తున్నారన్నమాట. 7వది ఇక్కడ సీనాయి పర్వతం ఉంది కదా, దేవుడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైంది అంటే, ఆ కొండ అంటే ఏ కొండ? పైన కూడా దేవుడు నివాసం కోరుకున్న కొండను మీరు ఎలా ఓరల్ చూపులు చూస్తున్నారు, అది ఒకటి ఉంది. ఇక్కడ ఆ కొండ అని మెన్షన్ చేశారు. ఆ కొండ అంటే ఏ కొండ? సియోను పర్వతము. సియోను పర్వతంలో దేవుడు నివాసం ఉంటాడు. అయితే మనకిప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది, దానికంటే ఎత్తైన కొండలు కూడా మనకిప్పుడు కనిపించాయి. మౌంట్ ఎవరెస్ట్ ఇప్పుడు హైయెస్ట్ మౌంట్ ఇన్ ద వరల్డ్ అంటారు. కానీ అవి ఎన్ని ఉన్నా, అది బ్యాడ్ అయినా, ఇబ్బంది పెట్టేయన్నా, హ్యాపీనెస్ ఇచ్చేవి అయినా, ఎంత మంచివి కొండలు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లమ్స్ లేకపోతే హ్యాపీనెస్ ఇచ్చేవి, దేవుడి కన్నా హ్యాపీనెస్ ఇచ్చేవి ఉండవు. కానీ దేవుడి కన్నా హ్యాపీనెస్ ఎందులో అయినా వేరే వాటిలో మనం కోరుకున్నా, లేకపోతే దేవుడికి దూరం చేసే ఇబ్బందులు మనకున్నా, మనం దేన్ని ఫోకస్ చేస్తున్నాం? సియోను కొండని ఫోకస్ చేస్తున్నామా, వేరే వాటిని ఫోకస్ చేస్తున్నామా? అదొకసారి ఆలోచించుకుందాం. అండ్ దేవుడికి చాలా రకాలుగా వీరు స్తుతులు చెప్పారు. ఏ రకంగా అంటే, దేవుడు మన కోసం పోరాడే వ్యక్తి, దేవుడు మన కోసం ముందుండి నడిపించే వ్యక్తి, మన దాహం ఆహారం తీర్చే వ్యక్తి, అండ్ ఆయన మన కోసం నివాసం ఏర్పరచుకునే వ్యక్తి, మనలో నివాసంలో ఉండడానికి దిగి వచ్చిన వ్యక్తి, మన కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి, ఎల్లప్పుడూ ఆయన మేలులతో నింపాలని ఆలోచించే వ్యక్తి. అందుని బట్టి దావీదు ఇశ్రాయేలు ప్రజలకు స్తుతించండి, దేవుని స్తుతించండి అని చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు స్తుతిస్తూ ఉంటేనే కదా దేవుడికి ఇంకా ఉత్సాహం, మన కోసం ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది. సో మనం కూడా మన జీవితాల్లో జరిగిన కార్యాలు, మన పితరుల వల్ల జరిగిన కార్యాలు, మనలోనే కాదు మన పక్క వాళ్ళ జరిగిన విషయాలను బట్టి కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండాలి. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.